మనం ప్రతిరోజు బిర్యానీలు తింటూనే ఉంటాం, కానీ ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. సోయా మిల్ మేకర్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నిండా బాస్మతి బియ్యం వేసుకోవాలి. నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. గిన్నె తీసుకొని సోయా మిల్ మేకర్లు వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పట్ట, లవంగాలు, యాలక్కాయలు వేసుకొని దోరగా వేగనివ్వాలి. లైట్గా ఫ్రై అయినాక కొంచెం సోంపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సాజీరా వేసుకొని కస్తూరి మేతి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్నవి వేసుకొని పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ మీద దబరి పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోండి. కరిగినాక బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డలు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకునేప్పుడు ఎర్రగడ్డలు అనేటివి ఎర్రగా వేయించుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ గిన్నెలో వేసుకున్నవి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని మసాలాలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 గంటలు పెరుగు వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని నూనె పైకొచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మనం మిల్ మేకర్లని నానబెట్టుకున్నాం కాబట్టి పిండుకొని వేసుకోవాలి. గెంటితో మసాలా పట్టేలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా చేస్తే మిల్ మేకర్లు మసాలాని బాగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది. నానబెట్టిన బియ్యం వేసుకొని 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. గెంటితో బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో గెంటితో కలుపుకొని ఉడికినాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దబర పెట్టుకోవాలి. గిన్నెలో నీళ్లు తీసుకొని దబర మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. మనం అయిన వెంటనే మూత తీయకూడదు. కొంతసేపు అయినాక తీస్తే దమ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే సోయా మిల్ మేకర్ పులావ్ రెడీ.